కంగారు పడకు, నిన్నేమీ చెయ్యం. నవంబర్ 1వ తేదీలోగా మాకు 10 లక్షలు కావాలి. ఏమిటి ఎందుకని నువ్వు మమ్మల్ని అడగ? ఎందుకంటే మీ నాన్న దగ్గర డబ్బుంది, దాని అవసరం మాకుంది. మీ నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం, చచ్చినట్టు ఇస్తాడు. నీ బొంద నీకేం తెలియదు, ఇస్తాడు. ఈలోగా నువ్వు అరిసి గీ పెట్టావో ఆ కత్తిరా, దీని అమ్మ పేక్ కోస్తా. దీంతో మనకేంటనయ్య, దీని బాబుకు ఫోన్ చేయి. సార్ మీకు ఫోన్ వచ్చిందండి. అలో 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 ఒరే కోట, అలో నిన్నేరా డకోట. ఆ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పేది టీవీల్లో వచ్చినా పేపర్లో వచ్చినా పోలీసులకు చెప్పినా నీ కూతురు నీకు దక్కదమ్మా. ఇప్పుడు మనం తినే ప్రతి గింత మీద మన పేరు రాసి ఉంటది. అది దక్కుడంటే మ్యాటర్ ఏంటి? నీ కూతుర్ని కిడ్నాప్ చేసావురా. ఎవరు మీరు? ఆ పిన్ కోడ్ అడ్రస్లు చెప్తారా? చూపెట్. 10 లక్షల రూపాయలు బోరబండ శంకరన్న ఇంటి వెనకాల పెట్టు, నీ కూతుర్ని ఇంటి ముందు వదిలిపెడతాం. లేకపోతే లేకపోతే ఏం చేస్తాం? రేప్ చేస్తావురా. ఊరుకొని ఎవరినింటే నిజం అనుకుంటారు. అది నాకంటే మొండి కటం, అంత తేలిగ్గా ఒప్పుకోదు. ఒప్పుకోపోతే చేసేదారా రేపు. నువ్వు రేపే కాదు ఇంకోటి చేసినా నేను నీకు నయా పైస చెప్పను. ఏం చేస్తావు? బొంబాయి రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తామమ్మా. అది మా క్యారెక్టర్. బొంబాయిలో దాన్ని రెడ్ లైట్ ఏరియాలో అమ్మేసిన మొక్కల మొక్కల కింద నరికేసినా నీకు నేను నయా పైస చెప్పను. అది నా క్యారెక్టర్. ఏమండి, వాళ్ళు అడిగి డబ్బు వాళ్ళ మొహాన్ని కొట్టి పిల్లని తీసుకొచ్చేయండి. ఫ్యామిలీస్ బిజినెస్ లో ఎంటర్ అయితే ఎట్టగా ఉంటది. ఎటవలు తెలుసు. సారీ, మిమ్మల్ని కాదు. ఒక పని చేయండి, మా ఆవిడ ఖాళీగా ఉంది, దాన్ని కిడ్నాప్ చేసేయండి. ఊరిని అమ్మ గజ్జినాయలా. నా గురించి నాకే చెప్తావేంట్రా పిచ్చి నా కిడ్నాపర్. మీరేం టెన్షన్ పడకండి, నేనేం అరవను. అమ్మయ్య. మీ పేర్లేంటి? శివాజీ. అది నా పేరు. విక్రమ్. అది వాడి పేరు. ఏ స్టూపిడ్, అడిగింది నేను. ఓహో. మీ ఇద్దరికి బ్రెయిన్స్ అరికాళ్ళలో ఉన్నాయా? వాట్? వాట్ లేదు, వంకాయ లేదు. మా నాన్న కోటీశ్వరుడు, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఎంత రిస్క్ తీసుకుని మరీ నన్ను కిడ్నాప్ చేశారు. దానికి మీరు అడిగేది 10 లక్షలేనా? మొత్తం 1 కోటి రూపాయలు కావాలని అడుగుండాల్సింది. 1 కోటి రూపాయలా? ఇది వాళ్ళ ఏకన్నా ముద్రలో ఉందిరా. మన లైఫ్ సెటిల్ అయిపోతానయ్యా. నువ్వు ముయ్. నా దగ్గర డబ్బులు లేవు, ఉంటే మీ ఇద్దరికి 2 కోట్లు ఇచ్చేదాన్ని. ఎందుకంటే మీరిద్దరు నాకు చాలా హెల్ప్ చేశారు. మేము హెల్ప్ చేసావా? అదేంటిది? అవును, ఇంకో 10 నిమిషాలుంటే అక్కడి నుంచి నేనే పారిపోయేదాన్ని. అందుకే మీరు కిడ్నాప్ చేసినా అరవకుండా సైలెంట్ గా ఉన్నా. అంటే ఆ పెళ్లి నీకు ఇష్టం లేదా? కాదు, ఆ పెళ్లి కొడుకు ఇష్టం లేదు. అంత నీచుడా? లేదు, వాడు నాకన్నా తక్కువ హైట్, ఇక్కడ దాకే వస్తాడు. వాడిని వేసుకుని సొసైటీలో ఎలా తిరగలను? అంత పొట్టోడా?